నమస్కారం. ఎమ్మెల్యే గారు ఇచ్చేసేందుకు మనం గౌరవ కమిటీ వేదిక మీద కోరుతాం. అలాగే శ్రీ నాడు సదానందాచార్య గారు అధ్యక్షులు పోతు వీరభద్ర స్వామి దేవాలయం గారిని వేదిక ఆహ్వానిస్తాం. చిలకలి పెండాచార్య గారు ప్రధాన కార్యదర్శి శ్రీ పోతు వేదికపై ఆహ్వానిస్తాం. బ్రహ్మశ్రీ శ్రీరామ బ్రహ్మశ్రీ పెండోడ సురేష్ గారు లక్ష్మీ గారిని లక్ష్మీ సురేంద్ర గారు కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. అలాగే డిజిటల్ ప్రెసిడెంట్ సంపత్ కుమార్ గారిని కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తాము. ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మనం పిలవగానే మనపై ప్రేమతో వచ్చిన నాయకుల గారికి మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని అఫీషియల్స్ మరియు ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి చాలా మంచి కార్యక్రమం ఇది. నిజంగా కూడా ఈ ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే మనిషికి ప్రశాంతత. ఎందుకంటే విద్యార్థుల నుంచి 10వ తరగతి పాస్ అయిన విద్యార్థుల నుంచి మొదలు పెడితే మహిళలకు మరియు వృద్ధులు 80 సంవత్సరాలు దాటిన వాళ్లకు నిజంగా కూడా ఇంతకంటే ఇంకేం కావాలి మనకు? మన జీవితానికి ఇలాంటి సేవ చేసే అదృష్టం వచ్చిందంటే నిజంగా కూడా ఈ విశ్వబ్రాహ్మణ అఫీషియల్స్ కమిటీకి అధ్యక్షుల రాష్ట్ర అధ్యక్షుల వారికి మరియు కమిటీ సభ్యులకు సభాధ్యక్షులకు నిజంగా కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని ఈ కార్యక్రమానికి నా వంతు సహాయం కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా తప్పకుండా నేను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక పౌరునిగా, ఎందుకంటే ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఉంటే నిజంగా కూడా అందరూ ప్రశాంత జీవితం గడుపుకోగలుగుతాం. లేని వాళ్ళు ఉంటారు, ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా సహాయ సహకారాలు అందించుకుంటూ ఏ విధంగా అవకాశాలు ఉంటే మనకు ఎన్నో అవకాశాలు ఉంటాయి. వివిధ హాస్పిటల్స్ నుంచి కానివ్వండి, వివిధ స్కూల్స్ కాలేజెస్ నుంచి కూడా ఈ అవకాశాలు ఉన్నప్పుడు వాటిని సద్వినియోగం చేసుకునే విధంగా మీరు కూడా ఈ యొక్క విశ్వబ్రాహ్మణ కమిటీ సభ్యులు అధ్యక్షులు మాకు ప్రమోట్ చేస్తే కూడా మేము తప్పకుండా వాటిని ఏ విధంగా ఎట్లా చేయాలనే దాని మీద మా దగ్గర కూడా చాలా మంది వస్తూ ఉంటారు. కొన్ని సమయంలో క్యాస్ట్ ఈక్వేషన్స్లలోనో వీటిలలోనో కూడా అవకాశాలు ఉండి అభ్యర్థులు దొరకకుండా ఉంటారు. కాబట్టి మీరు మాకు ఏదైనా లిస్ట్ ఉన్న వాటి సహాయం కావాలనే వాటి మీద కనుక మీరు ప్రమోట్ చేయాలనుకుంటే మేము తప్పకుండా వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని సహాయం చేయడానికి మేము ముందుంటామని మనవి చేస్తూ, యాక్చువల్గా 12:30కి జూమ్ మీటింగ్ పిసిసి నుంచి ఉన్నది. అందుకే 12:30 అవుతుందని చూసుకుంటేనే నేను బయలుదేరి వస్తున్నాను. కాబట్టి నన్ను మరి సమయం ఎక్కువ ఇయ్యలేదని చెప్పి వేరే తిరిగి అనుకోదు. ఇక్కడ కూర్చుంటే ఆ జూమ్ మీటింగ్ లో మీకు డిస్టర్బెన్సే, నాకు కూడా డిస్టర్బెన్సే దాంతో. కాబట్టి క్షమించాలని కోరుకుంటూ తదుపరి కార్యక్రమం కాదు. ఇప్పుడు మొదటగా కందుకూరి శ్రీతేజ్ వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు అర్జెంట్ గా స్టేజ్ మీదకి రావాలి. ఇవ్వాల్సిన వాళ్ళు చంద్రమౌళి గారు రావాలి. డాక్టర్ నెక్స్ట్ శ్రీనిధి ఉన్నారా? తొందర రావాలి. ముగ్గురు పేరెంట్స్ బొల్లో శ్రీనిధి. వీరికి తాడూరు బ్రహ్మయ్య గారు వచ్చారా? తాడూరు బ్రహ్మయ్య గారు లేకుంటే
ఇంకొక పేరు ఆకరాబ్ నీలాబ్ నీలాబ్. అదే ఆ పేరు చెప్పి అన్న ఆగకండి, ఏం కాదు. మల్యాల నిఖిత చంద్ర. పొనుగోడు సారంగపని గారు ప్లీజ్, పొనుగోడు సారంగపని గారు ఒక్క నిమిషం సార్, రండి సార్. వీళ్ళు డోనర్స్, వీళ్ళు మమత రాలే. మమత ప్లేస్ లో నేను ఇస్తా. మమత ప్లేస్ లో నేను వరకు కాస్త ఓపికత ఉండి మా మాటలు వింటే మాకు సంతృప్తి, మా మాటలు మీకు ఏమైనా ఉపయోగపడితే అంతమించే సంతృప్తి, ఆనందం ఇంకోటి ఉంటుంది. ఉమ్మడి జిల్లా విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, మహిళా మనులకు ఉత్తమ మహిళా పురస్కారాలు, ప్రత్యేకించి 80 సంవత్సరాల పైబడ్డ వాళ్లకు సహస్ర చంద్ర దర్శకుల సన్మాన కార్యక్రమం చేపట్టినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లా ఉప అధ్యక్షుడు, అలాగే ఈనాటి సభాధ్యక్షులు బ్రహ్మశ్రీ శ్రీరామ నాగరాజరావు గారు, ఉమ్మడి జిల్లా ఉప ఆవిర్భావానికి ఆర్జీలు, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉప అడ్వైజర్ బ్రహ్మశ్రీ చొల్లేరు కృష్ణమాచారి గారికి, నాతోటి ఓపా కో కన్వీనర్ కరీంనగర్ జిల్లా ఓపా గౌరవాధ్యక్షులు, జిల్లా పంచాయతీ డిపార్ట్మెంట్లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ అట్ట విష్ణువర్ధన్ గారు, అలాగే వంగల శాంతికృష్ణ గారు. వారి గురించి నేను వేరే చెప్పక్కర్లేదు, మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్పాలంటే చాలా టైం పడుతుంది. అలాగే ఉమ్మడి వరంగల్ జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ పొడిశెట్టి విష్ణువర్ధన్ గారు, ఉపాధ్యక్షులు సురేందర్ గారు, ప్రధాన కార్యదర్శి మహేశ్వర బక్షపతి గారు, ఈ హాల్ నిర్మాణకర్త సదానాచారి గారు, వెంకటేశ్వరి గారు, అలాగే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మహిళామణులు, సహస్ర చంద్ర దర్శకులు, విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులందరికీ కూడా నమస్తమాలు తెలియవరుస్తూ, నా పేరు వేములవాడ ద్రోణాచారి. నా వృత్తి ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటింగ్, ప్రవృత్తి సమాజ సేవ. అందులో భాగంగానే 2000 సంవత్సరంలో ఈ ఓపాను ప్రారంభించడం జరిగింది. ఓపా ప్రారంభించినప్పటి నుండి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, ప్రత్యేకించి మన విశ్వబ్రాహ్మణ జాతిలో ఉన్నటువంటి డౌన్ ట్రాడెన్ పీపుల్, అంటే బీదవర్గం, అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి బీదవర్గీయుల పిల్లలకి, ప్రత్యేకించి బీద విద్యార్థులకు, పెళ్లి కావాల్సిన అమ్మాయిలకు ఆర్థిక సహకారం అందించేటువంటి గొప్ప కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. అలాగే ప్రతిభ పురస్కారాలు, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలుగుచేసే కార్యక్రమాలు చేస్తున్నాం. ఉపనయన కార్యక్రమాలు ఉచితంగా మొదట్లో చేసేవాళ్ళము. తర్వాత వృద్ధులు, వికలాంగులు, వితంతులు వాళ్ళకు కూడా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ లాగా కరీంనగర్ జిల్లా ఓపా నుంచి కూడా పెన్షన్లు ఇవ్వడం జరిగింది. బాటసారులకు ఉచితంగా నీరు అందించేటువంటి చలివేంద్ర కార్యక్రమాలు, ప్రత్యేకించి చెప్పుకోవాలంటే కరీంనగర్లో 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల స్థలం కొనుగోలు చేసి 2006లో, అంటే 18 సంవత్సరాల క్రితమే 18 లక్షలకు ఎకరం చొప్పున 1,80,00,000 పెట్టి 10 ఎకరాలు కొని 9 ఎకరాలు మన విశ్వబ్రాహ్మణ జాతీయులకు
ప్లాట్లుగా విభజించి అమ్మి ఎకరం స్థలం మిగించుకొని దానిలో ఇంత పెద్ద హాలు విశ్వబ్రాహ్మణ విద్యార్థులకు బీద వాళ్లకు నివాసయోగ్యమైనటువంటి వసతి గృహాన్ని నిర్మిస్తున్నాం. అది 3 అంతస్తులు స్లాబులు పడ్డవి. గ్రౌండ్ ఫ్లోర్ ఇదే విధంగా పూర్తి హంగులు సంతరించుకొని అది కమ్యూనిటీ హాల్ కింద కన్వర్ట్ చేయడం జరిగింది. దానికి స్థానిక నాయకులు, రాజకీయ నాయకులు, ప్రత్యేకించి మన మత్స్యాచారి గారు కూడా ఆ నిర్మాణానికి 50 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇలా వివిధ సంక్షేమ కార్యక్రమాలు జిల్లా స్థాయిలో చేసుకుంటూ ఇది రాష్ట్ర స్థాయిలో విస్తరించాలనే సదుద్దేశంతో నిజామాబాద్, మంచిర్యాల్, హైదరాబాద్, ఓపా బ్రాంచ్లు వేయడం జరిగింది. తదుపరి వరంగల్ వేశాం. వరంగల్ వేసి ఇది 4వ సంవత్సరం. ప్రత్యేకించి చెప్పుకోవాలంటే కరీంనగర్ జిల్లా తర్వాత ప్రత్యేక ఆకర్షణగా మన జాతీయులకు కార్యక్రమాల ఫలితాలు అందే విధంగా ముందుండి నడిపిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి అధ్యక్షుడు బ్రహ్మశ్రీ శ్రీరామ నాగరాజరావు గారికి, సూచిస్తున్నటువంటి పొడిశెట్టి విష్ణువర్ధన్ గారికి, మహేశ్వరం భిక్షపతి గారికి, అలాగే మిగతా కార్యకర్తలు అందరూ కూడాను ప్రత్యేక అభినందనలు తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా ఆత్మన్యూనత భావానికి దిగే విధంగా వాళ్ళని ఎలాంటి చెడు మాటలతో తిట్టకండి. అట్లానే పిల్లలకు కూడా ఒక సూచన, మీరు సార్ అన్నాడు కదా నువ్వు తిట్టద్దని చెప్పని అనకుండా ఉండద్దు మీరు దయచేసి. ఎందుకనంటే మీరు అలా ఉంటే కష్టం. వదిలిపెడితే మీ చేతిలో ఏది ఉండదు, మా చేతిలో మీరు ఉండరు. కాబట్టి మీరు తప్పకుండా తల్లిదండ్రుల మాట వినాలి. మీరు పోటీతత్వాన్ని పెంచుకోవాలి. వద్దంటలేము. ఈ పోటీతత్వం అనేది మీకున్నటువంటి వృత్తి, డబ్బు పంపించవచ్చు మీకు, కానీ తల్లిదండ్రుల మీద ప్రేమాపేత ఉండలేవు. వారం రాగానే పబ్బులు, క్లబ్బులు, సమాజ సేవలో దృష్టి ఉండలేదు వాళ్ళకు. డబ్బు సంపాదించాలి, అక్కడ శనివారం ఆదివారం వస్తే ఎంజాయ్ చేయాలి తప్ప ఇంటికి రావాలి, మన కుటుంబాన్ని చూసుకోవాలి, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ అవుతాం అలా ఆలోచన రాదు. సో ఇన్ని రకాల నష్టాలు ఉన్నాయి. అంటే నేను వద్దనను, కానీ ఆలోచించుకునేది సెలెక్ట్ చేసుకోమంటున్నాను. అందుకనే పిల్లలకు ఈ రకంగా చెబుతూ, ఇంకొకటి విద్య గురించి నేను ఒక పుస్తకం, నేను సామాజిక రుగ్మతల మీద అంశాలు ఎన్నుకొని పద్యాలు రాస్తుంటాను. అందులో నేను ఒక పుస్తకం రాసినటువంటి ద్రోణ హృదయం 1, హృదయ తరంగిణి, శోధన, దుర్గా భవాని శతకం, ఇవి రకరకాలు ఉన్నాయి. దీంట్లో ఒక పద్యం పిల్లల గురించి, చదవనేల అంకెల రంక వేసే చదువు, చదవనేల అంకెల రంక వేసే చదువు. నేను బీకామ్, ఎల్ఎల్బి, నాకు సిఏ ఉంది, డబుల్ఎంఏ ఉంది, సంస్కృతం ఉంది, ఇవన్నీ చెప్పుకోవడం కాదు. డిగ్రీలు మనకు పనికిరావు. చదువాలి బ్రతికిచ్చి బ్రతుకు నేర్చే చదువు. మనం చదివే చదువు, మీరు సాఫ్ట్వేర్ కానివ్వండి, డాక్టర్ కాని, ఆ చదువు మనకు బ్రతికివ్వాలి, ఇతరులను కూడా బ్రతికిచ్చే విధంగా మనం ఆ చదువు వల్ల సహాయ సహకార కార్యక్రమాలు చేయాలి. చదువుయి సంసార సాగరం మీదే చదువు. జీవితాన్ని ఆహ్లాదకరంగా, ఆనందకరంగా సాగించే విధంగా ఆ చదువు ఉండాలి. అంటే మేము సహస్ర చంద్రదర్శకులు, అంటే 1000 పున్నములను చూసినటువంటి అదృష్టవంతులు వాళ్ళు. కనీసం 80 సంవత్సరాలు దాటితే కానీ సంవత్సరానికి మనం 12 నెలలు, అంటే 12 పున్నములు చూస్తాం. 12 నెలలు 96, 960 చంద్రులు వాళ్ళు చూసుంటారు. మరి సహస్రం అంటే 1000 కదా, 1000 అయిందా అని మీరు అనుకోవచ్చు. ఉంది ఇక్కడ కిటుకు, 3 సంవత్సరాలు ఒకసారి అధిక మాసం వస్తుంది. అంటే 80 ఏళ్లలో వాళ్ళు 27 అధిక మాసాలు పున్నములు చూసిండ్రు. అంటే 960 + 20 987, ఇంకా 13 కదా. 13లో కూడా 80 దాటంగానే మనం చేస్తామా సన్మానం, ఒక సంవత్సరం దాటుతుంది అని. అందుకని దానికి టైటిల్ ప్రత్యేకించి సహస్ర చంద్రదర్శకుల సన్మానం అని పెట్టడం జరిగింది. మరి ఏంటి, మనము అమ్మవారి దగ్గరికి లేదా ఇష్టదైవం దగ్గరికి వెళతాం, నాకు ఇది కావాలి అది కావాలని చెప్పని గొంతెమ్మ కోరికలతో వెళుతుంటాం. శరణనుచు దేవి చరణమ్ములు మొక్క దక్కునేమి నీకు, ప్రత్యక్ష దైవాల చరణమ్ములు శరణాలయమ్ముల నడయాడుచుండ. కనబడే దేవుడి దగ్గరికి వెళ్తావు, నాకు అన్ని కావాలి ఇది కావాలంటావు, కానీ కనబడేటువంటి దేవులను మీరు మాత్రము శరణాలయం పంపిస్తుంటారు. కరుణను కాంక్షించి దేవి కటాక్షమ్ములు పొందగోరిన నీవే. దేవి కరుణ కావాలంటావు, కటాక్ష కావాలంటావు, అన్ని కావాలంటావు, నీవే ఏం చేస్తున్నావు? కన్నవారిని కసిరిన కలుగునేమి శుభం నీకు.
నిజముగా ద్రోణ. దయచేసి కన్నవారిని కసురుకోకుండా వృద్ధులైంది కదా, ముఖం ముడుతొచ్చింది కదా, కట్టె చేతికి వచ్చింది, కాళ్ళు ఇరిగినాయి కదా, మీకు బాత్రూమ్ తీసుకెళ్లాలా అనేటువంటి భావన తీసుకురాకుండా గౌరవంతో ప్రేమతో ఎంతకాలం వాళ్ళని మనం మంచిగా చూసుకుంటే మన కుటుంబం అంత పై స్థాయికి వెళ్తుంది, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకుంటాం, మన పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదుగుతారు, మన పిల్లలు కూడా మనల్ని అదే రీతిని గౌరవించేటువంటి అవకాశం దక్కుతుంది, ఆ అదృష్టాన్ని పొందుతామని చెప్పని సూచన చేస్తూ అందరికీ నా మాట విన్నందుకు ధన్యవాదాలు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. జై వీరబ్రహ్మ. సిరికొండ శ్రీనివాచారి గారు దయచేసి స్టేజ్ పైకి రావాలి. ఎలకంటి అన్న సంగోజ్ రవన్న రావాలి, స్టేజ్ పైకి రావాలి. తర్వాత రావాలండి పెద్దవారు, అట్లా అనొద్దు. రండి 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 తొందర రండి. కార్యక్రమం కొనసాగుతుంది, ఇప్పటికే సమయాభావం అయింది. దయచేసి దయనున్న మాట్లాడే వక్తలందరూ కూడా కొంచెం తొందరగా 1 minute లో సభా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇది ఎప్పటికీ కొనసాగాలని చెప్పని నా యొక్క కోరిక. అట్లనే ఒక సూచన, రిటైర్డ్ అయిన వాళ్లకు పెద్దలకు సన్మానం చేయడం కార్యక్రమంతో, ఈ కార్యక్రమం మాతలకు కూడా కొంతమందికి పెట్టిండ్రు, చాలా సంతోషం. అదేవిధంగా ఇప్పుడు సర్వీసులో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మలు మన వాళ్ళందరితోటి కూడా ఒక మీటింగ్ పెట్టి ఏ ఏరియాలో పనిచేస్తున్నారో, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళ సేవలు అందించేటట్టుగా ఒక సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడో నేను 1976 నుంచి సంఘాలలో పనిచేస్తున్నా, కానీ మన వాళ్ళు ఉద్యోగాలు చేసే వాళ్ళు ఎవరు కూడా బయటికి రాలే, మన వాళ్ళకు సేవలు అందించడానికి బయటికి రాలే. వాళ్ళ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయినాక సంబంధాల గురించి వస్తాననే ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఇప్పటి యుగంలో మాత్రం మన వాళ్ళని ఎన్నుకులాడి సర్వీస్లో ఉన్న వాళ్ళతో మీటింగ్ పెట్టేసి మన వాళ్ళకు వాళ్ళు ఏ పద్ధతిలో సేవలు అందిస్తారో ఆ పద్ధతిలో వాళ్ళకు సేవలు అందించే కార్యక్రమాన్ని, అది ముఖ్యమైన కార్యక్రమం అనుకుంటా నేను. ఈ సంఘం వాళ్ళు ఆ కార్యక్రమం చేయాలని చెప్పని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మరి మీ అందరికీ మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ సెలవుకుంటున్నాను. సహకరించండి, హాల్ ఇచ్చి సహకరించండి. ఈ కార్యక్రమం తప్పకుండా కొనసాగిస్తాం. ఏ కార్యక్రమం చేసినా కూడా, మా ఓపా తరఫున ఏ కార్యక్రమం చేసినా కూడా దయచేసి హాల్ని ఇస్తే తప్పకుండా చేస్తాం. చెప్పారు, అది మీరు పాటించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమాజంలో చిన్న చిన్న కార్యక్రమాలు కాకుండా శాశ్వతంగా ఒక కార్యక్రమం నిర్వహణ ఉండాలని ఒక నిబద్ధతతో దేవాలయ కమిటీ వారం అధ్యక్ష కొంచెం ఒక నిమిషం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా దేవాలయ కమిటీ ద్వారా కార్యక్రమాలు చాలా ఆలస్యంగా అయినా కానీ కొన్ని శాశ్వత పరిష్కారాలు, శాశ్వత నిర్మాణము చేపట్టి ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. ఇది సమాజానికి ఉపయోగపడే కార్యక్రమం. దీనిలో చాలా మంది మాకు సహాయ సహకారాలు అందించే కమిటీ వారు, డోనర్స్ అందజేశారు. వారికి మీ అఫీషియల్ తరఫున, మా తరఫున ఈ విషయం తెలియపరుస్తున్నాము. వారందరికీ చాలా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మాట్లాడతారు వాళ్ళ సందేహం. పెద్దలందరికీ నా నమస్కారాలండి. వాడిని దిగ్విజయంగా గత ఒక 5 years నుంచి అనుకుంటున్నాను. దిగ్విజయంగా చేస్తున్నందుకు మన ఓపా అధ్యక్షులైన శ్రీరామ నాగరాజుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి ఏ విధమైనటువంటి ఈ ఓపా ఈ అసోసియేషన్, ప్రొఫెషనల్ అండ్ అఫీషియల్ అసోసియేషన్ ఏ సహాయ సహకారాలు నేను ఎల్లప్పుడూ ఉంటానని ఈ సభ సందర్భంగా మనవి చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నేను నమస్కారం తెలియజేసి ముగించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సభకు నమస్కారం. ఓపా కార్యక్రమాలు గత 4 సంవత్సరాల నుంచి ప్రోత్సాహ బహుమతులు, సహస్ర చంద్ర దర్శనం ద్వారా విద్యార్థులకు మరియు
వృద్ధులకు ఉద్యోగస్తులకు సన్మానము ప్రోత్సాహ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రకారంగా విద్యార్థులు తెలియజెప్పినది ఏంటంటే ప్రతి సంవత్సరము అధిక మార్కులతో ఉన్నవారికి ప్రోత్సాహ బహుమతులు ఇవ్వాల్సి. తద్వారా వాళ్ళు భవిష్యత్తులో మంచి జ్ఞానం చెంది మన విశ్వకర్మ జాతికి పేరు తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సభా వేదికపై ఆసీనులై కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి శ్రీరామోజు నాగాచారి గురువు గారికి, అదేవిధంగా సంస్థను 7 సంవత్సరాలుగా తన భుజస్కంధాలపై వేసుకొని కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయపరుస్తున్నటువంటి పెద్దలు ద్రోణాచార్యులు గారికి, అదేవిధంగా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 18 గంటలు జాతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్నటువంటి మహానుభావుడు బ్రహ్మశ్రీ చొల్లేటి కృష్ణమాచారి గారికి, అదేవిధంగా మన జాతి అంటేనే మధ్యరాత్రి సైతం ఉలిక్కిపడి లేచి నా జాతికి ఏం చేయాలి, ఏం చేస్తే నా జాతి బాగుపడుతుందని కాకతీయ యూనివర్సిటీ ఉద్యోగిగా ఒక మీడియా ప్రతినిధిగా ఉంటూ కూడా అహర్నిశలు జాతి కోసం కృషి చేస్తున్నటువంటి విష్ణువర్ధన్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఈ హాల్ను మనకు ప్రొవైడ్ చేసినటువంటి మారేడు సదానందచారి గారు, వారి కార్యదర్శి గారు, అదేవిధంగా మట్టెవాడ విజయ్ కుమార్ గారు, పెందోట సురేష్ కుమార్ గారు, ఇంకా ఇతర పెద్దలు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. అదేవిధంగా గురువులు వలబోజు రామ్ బ్రహ్మచారి గారు, సదానందం గారు, అందరికి కూడా పేరు పేరున నేను హృదయపూర్వక శిరసాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ శాంతికృష్ణ ఆచార్య. నేను బతుకమ్మ తల్లి జన్మస్థలమైనటువంటి చౌటపల్లి గ్రామంలో 1985లో 40 సంవత్సరాల క్రితం ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 54 దేశాల్లో 1121 కార్యక్రమాల్ని నిర్వహించి విశ్వకర్మ అనేటువంటి అంశంలో ఎక్కువగా నేను ఉపన్యాసాలు చేస్తుంటాను. ఇక్కడ కూర్చున్న చాలా మంది ఉన్నారు, వాళ్ళంతా కూడా విశ్వకర్మ జాతీయులు. బట్ విశ్వకర్మ అంటే ఏంటి తెలియదు. విశ్వకర్మ అంటే ఏంటి, మనం ఎక్కడ పుట్టాం, ఎంత గొప్ప జన్మలో పుట్టాం, మన పిల్లలకు మనం ఇస్తున్నటువంటి సందేశం ఏంటి, పిల్లలు ఏ విధంగా భావి తరాలుగా తీర్చిదిద్దబడాలి అనే అంశంలో తల్లిదండ్రులు దయతో మనసు పెట్టండి. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ప్రతిభావంతులు వాళ్ళని పిలిచి ఇక్కడ మనం ప్రోత్సహిస్తున్నాం. ఆ ప్రోత్సాహం ఎంత గొప్పదంటే వాళ్ళు ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఒక సైంటిస్టుల స్థాయికి వెళ్ళే కోఆపరేషన్ అది. అలాంటి కోఆపరేషన్ మనం ఇస్తున్నప్పుడు భవిష్యత్ ఏంటి, మనం ఏ జన్మలో పుట్టాము అనేటువంటిది కూడా వాళ్ళకు తెలియాలి. అందరూ అనుకుంటారు, అందరూ చెప్తూ అంటారు. ఇప్పుడు ఇందాక వచ్చాడు ఎమ్మెల్యే గారు, వారు ఉంటారేమో, కాస్త నేను విశ్వకర్మ జాతి అంటే ఏంటి అనేది వారికి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. వారు ఏమనుకుంటున్నారంటే చేతి వృత్తుల వాళ్ళు విశ్వకర్మలు అనుకుంటున్నారు. కానీ ఇది 100% తప్పు. చేతి వృత్తుల వాళ్లకు వృత్తులను కల్పించిన సృష్టికర్తలు విశ్వకర్మలు. ఇది ప్రతి ఒక్క విశ్వకర్మ గమనించాలి. నేను గొప్ప జన్మలో పుట్టాను. చాలా మంది నిరుపేదలు పేదరికం భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్యలకు పాల్పడితే అంత ఘోరమైన పాపం ఇంకొకటి లేదు. మీరు పుట్టినటువంటి జన్మ చాలా గొప్పది. మీరు ఏం చేయకపోయినా గొప్ప వాళ్ళే. ఎలా గొప్ప వాళ్ళం అవుతాం అంటే, మీరు మన మీద కుట్రలు జరిగాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని శాసించాం, ప్రపంచాన్ని పాలించాం, అంత గొప్ప జాతి. అలాంటి జాతి కొన్ని కుట్రల కారణంగా కుదించబడ్డాం. ఇప్పుడు మీ అందరికీ తెలుసు, పిల్లలకి తెలుసు, మాతృదేవో భవ, పితృదేవో భవ, తర్వాత ఉండేది ఏంటండి, ఆచార్య దేవో భవ. ఇక్కడ చూడండి, మాతృదేవో భవ తల్లి దేవతతో సమానం, పితృదేవో భవ తండ్రి దేవతతో సమానం, ఆచార్య దేవో భవ అనగానే డైవర్ట్ చేశారు. ఎలా, మనకు విద్యను నేర్పినటువంటి గురువులు ఆచార్యులు, వారు కూడా భగవంతునితో సమానం అన్నారు. ఎంత కుట్ర చూడండి. అక్కడ విద్య నేర్పిన వాడు ఆచార్యుడు కాలేడు. ఆచార్యుడు అంటే విశ్వకర్మ జాతిలో పుట్టినవాడు ఆచార్యుడు, వాడు కూడా భగవంతునితో సమానము అని చెప్పేటువంటి సత్యత్వం అది. మనం 10th చదువుతాం, ఇంటర్మీడియట్ చదువుతాం, డిగ్రీ చదువుతాం, పీజీ చేస్తాం, పిహెచ్డి చేస్తాం, అప్పుడు డాక్టర్ అవుతాం. ఆ డాక్టర్ అంటే సంఘంలో ఒక గౌరవాన్ని మనం పొందగలుగుతాం. ఆ డాక్టరేట్ చేసిన వాళ్ళకు కూడా విద్యా బోధనలు చేసే వాళ్ళు ప్రొఫెసర్లు. ఆ ప్రొఫెసర్లను తెలుగులో ఏమంటారు, ఆచార్యులు అంటారు. వాళ్ళు అన్ని చదువులు చదివితే కానీ ఆచార్య స్థాయికి రాలేదు. మనం బై బర్త్ ఆచార్య, చారి కాదు. చారి అనే పదం తప్పు. ఆచార్యులము. విశ్వకర్మ జాతిలో పుట్టిన ప్రతి ఒక్కరూ భగవత్ స్వరూపులు, ఒక క్రియేటర్స్, ఒక సృష్టికర్తలు.
వీళ్ళ వల్లనే ప్రపంచం సాగుతుంది, ప్రపంచం సుభిక్షంగా మారింది. కానీ మన జాతి మాత్రం అడుగంటిపోతున్నది. దీన్ని ప్రతి ఒక్కరూ భావితరాలకు మీరు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. పేదరికాన్ని అరికట్టగలిగే ఒక ఆలోచన చేయండి. ఒక సినిమా చూస్తాం, ఒక హీరో, మనకు నచ్చిన హీరో ఉంటాడు. ఆ హీరో ప్రతి సినిమాలో కోటీశ్వరుడే ఉంటాడా? ఉండడు. కొన్ని పేదరికమైనటువంటి క్యారెక్టర్ చేస్తాడు, కొన్ని మధ్యతరగతి క్యారెక్టర్ చేస్తాడు. అదే విధంగా విరాట్ విశ్వకర్మ పరమాత్మ ఇచ్చిన ఈ జన్మలో మనం చేస్తున్నదంతా ఒక యాక్టింగ్, ఒక నటనగా తీసుకున్నప్పుడు నీకు ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ఓహో, ఈ పాత్రలో నేను రాణించగలుగుతున్నా అనేటువంటి ఆత్మవిశ్వాసం కలుగుద్ది. కనుక మీరు ఆ ఆత్మవిశ్వాసంతో బతకాలి. బతుకును బుగిపాలు చేసుకోకూడదు. ఆచార్యుడిగా సగర్వంగా స్వశక్తిపై మనం వస్తున్నామనేటువంటి ఆ గర్వంతో బతకాలి. అదేవిధంగా చిన్నారుల తద్వారా మన జీవితం పరిపక్వత చెందుతుందని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటికే అతిథులకు కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాడని అనిపిస్తున్నది, దయతో మన్నించాలి. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, కాకపోతే సమయం లేదు కాబట్టి మరో మీటింగ్ లోకి వెళ్దామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. దయచేసి ఒక్కొక్క నిమిషం మాట్లాడండి. సంగోజ్ రవణ ప్లీజ్ ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి ప్లీజ్. మిమ్మల్ని స్టేజ్ పై పిలిచి ఆ మాత్రం కార్యక్రమాలు కానీ లేకుంటే ఏదైనా చేసినా కూడా తిని రావాలి, ఒక పూట తిని రావాలే అని అంటది. ఇప్పుడు దాదాపు 1:10 అవుతుంది, అంటే కాలాతీతమైంది. నేను ఒక 2 సెకండ్లే మాట్లాడి ముగిస్తాను. మిత్రుడు శాంతికృష్ణ చాలా బ్రహ్మాండంగా విశ్వకర్మ ఆవిర్భావానికి సంబంధించినటువంటి అంశం చెప్పాడు. ఈ మధ్యలోనే నేను జర్నలిస్ట్ను, ఒక వార్త రాశాను. మనం ఇప్పుడు రాజేందర్ నా బ్యాచ్మేట్ రాజేందర్ రెడ్డి వచ్చినప్పుడు మనం ఒక వినతి పత్రం ఇవ్వాల్సి ఉండే. ఓపా అంటే మన ఏదైతే విశ్వకర్మ కులాల 5 కులాలు ఉన్నాయో, ఈ 5 కులాలలో చదువుకున్న వాళ్ళుగా, వాస్తవానికి ఒక చదువుకున్న వాళ్ళుగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ చదువుకున్న వాళ్ళు ప్రతిభా పురస్కారాలతో పాటే మన కులం పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా లేవనెత్తాలి. చేసుకొని మన పిల్లలను వారి భవిష్యత్తు కోసం ఎన్నో విధాలుగా మనం కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కమిటీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డాక్టర్ పొలాస గారు వారు అమూల్యమైన సందేహాన్ని ఇస్తారు. అందరము ఇక్కడ గ్యాదర్ అయినందుకు చాలా సంతోషదాయకం. మన విద్యార్థులను మన విశ్వబ్రాహ్మణ మన కులం తరఫున విశ్వకర్మ జాతిలో పుట్టినటువంటి ఎవరైతే పేద విద్యార్థులు మరియు ఉన్నటువంటి విద్యార్థులు, సో వాళ్ళకి ఈ పురస్కారాలు అందజేయడం అనేది ఓపా తరఫున చాలా సంతోషదాయకమైనటువంటిది. ఈ అవకాశం నాకు కల్పించి కూడా నాకు ఇది చేశారు బాధ్యతను. నేను వచ్చే సంవత్సరం నుంచి నా బాధ్యతగా నేను కూడా నా సంపూర్ణ సహకారాన్ని అందిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. రెండవది, నేను కూడా చాలా అణగారిన విశ్వకర్మ జాతి నుండే పైకి వచ్చిన వాడిని. నేను 7వ తరగతిలో నేను స్కూల్కు అన్నం తినకుండా పోయిన రోజులు చాలా చాలా ఉన్నాయి. ఒక్కొక్క రోజు చాలా చాలా ఏడ్చాను. అంటే నేను ఏదో గొప్పగా చెప్పుకోవడం లేదు, కేవలం ఏంటంటే మనకు ఒక పట్టుదల అనేది ఉంటే తప్పకుండా సాధిస్తాము. ఈ ప్రతిభా పురస్కారాలకు అప్పుడు ఇలాంటి ఓపా ఇవన్నీ ఏమీ లేవు. ఆ రోజులలోనే నేను 4వ తరగతి నుండి గవర్నమెంట్ స్కూల్లోనే ఇంటర్మీడియట్ వరకు అప్ టు 10th వరకు మాకు గవర్నమెంట్ స్కూల్ ఫస్ట్ వస్తే 100 రూపీస్. కేవలం మా నాన్న ముఖంలో ఆనందాన్ని, ఆ సంతోషాన్ని చూడడానికి నేను ప్రతి సంవత్సరం కూడా నేను ఎవరికి ఇవ్వలేదు. మా ఊళ్ళో, మా వేములవాడ ఊరిలో నేనే ఫస్ట్. ఇంకొకరు కూడా 2nd ర్యాంక్ కూడా పొలాస నాగభూషణం అని వాళ్ళ కొడుకు రమేష్ చంద్ర, మా ఇద్దరిదే. అయితే అయినది ఫస్ట్, లేకుంటే నాది ఫస్ట్. అంటే ఎందుకొరకు చెప్తున్నానంటే ఒక పట్టుదల అనేది ఉండాలి. పట్టుదల అనేది ఉంటే మనం ఏదైనా సాధిస్తాము. విశ్వకర్మ మన యొక్క జాతి ఏదైతే ఉందో అందరూ చెప్పారు, మనది గొప్ప జాతి, మనకు కళాకారులు, మన యొక్క నైపుణ్యం అనేది ఉంటుంది. సర్జన్స్ అయితే చాలా చాలా బాగా ఆపరేషన్స్ చేయగలుగుతారు. నేను ఒకటే చెప్తాను, మన తల్లిదండ్రులు మనకి ఈ జన్మనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మనము దానిని సక్రమంగా యూజ్ చేసుకోవాలి. విద్యార్థులకు ఇచ్చేది ఇది ఒకటే. మీరు నమ్మండి నమ్మకపోండి, నేను ఎంజిఎంలో రిటైర్ అయిన రోజు మా తల్లిదండ్రులను తీసుకెళ్లాను. ఇప్పటి వరకు ఎంజిఎం హాస్పిటల్లో, కేఎంసీలో ఎవరు కూడా తీసుకెళ్లలేదు. ఫస్ట్ మా తల్లిదండ్రులకు సన్మానం చేసిన తర్వాతనే నాకు చేయండి అని అన్నాడు. అందుకు మా తల్లిదండ్రులు ఎంతగా సంతోషపడ్డారంటే, అసలు నాకు కాదండి, ఆ ముఖంలో సంతోషాన్ని, ఆనందాన్ని చూసి సంతోషపడాలి. అది నేర్చుకోండి మీరందరూ. అది నేర్చుకుంటే తప్పకుండా ఇవ్వడం నేర్చుకోండి. పుచ్చుకోవడం ఎప్పుడైనా అది ఎవరైనా ఇస్తారు. ఇవ్వడం ఎప్పుడైతే నేర్చుకుంటారో
హృదయం అనేది చాలా విశాలంగా ఉంటుంది. అప్పుడు నీకు నిద్ర పడుతుంది. అంతా నాదే అని అంటే ఏది నీది కాదు ఈ ప్రపంచంలో. ఇది అందరికీ గుర్తెరగాలి, పిల్లలకే కాదు. సో నేను ఒకటే చెప్తాను, పిల్లలు ఏందనంటే చదువుతో పాటుగా చదువు ఒకటే అహాన్ని కలగజేయదు. నేను ఒక సెంటెన్స్ చెప్తాను. మనిషి ఏ రకంగా జీవించాలంటే ఫస్ట్ క్యారెక్టర్, మన యొక్క నడవడిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అందరం కూర్చున్నాము, అందరూ నాకు ఇక్కడ ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఇది మన యొక్క నడవడిక, అంటే మన యొక్క ఎందుకొరకు పిలిచారు, నా యొక్క విద్యతోని పిలిచారు, నా యొక్క గుణగణాలను బట్టి పిలిచారు. సో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్. ప్రతి వాళ్లకు కూడా ముఖ్యమైనటువంటిది క్యారెక్టర్. ఆ తర్వాత కావాల్సినది ఏంటంటే హెల్త్, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, మన తెలంగాణలో అందరూ తాగుబోతులే మ్యాక్సిమం, వేరే మొత్తం కంట్రీలో మ్యాక్సిమం ఏంటంటే స్టార్ట్ చేయబడ్డది. ప్రతి సంవత్సరం కూడా ఒకంత ఇంకా అభివృద్ధి చెందుకుంటూ వెళ్దామనే కృషి. ఈ విద్యార్థులందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనకు ప్రామాణికమైన గురువు, జీవితంలో మనిషికి ప్రామాణికమైన గురువు ఫాదరే. ఏ శాస్త్రంలో కూడా మీరు వెతికి చూడడానికి డెప్త్కి పోతే తెలిసిపోతుంది. ప్రామాణిక గురువు ఫాదర్ కాబట్టి మీ నాన్నగారు చెప్పినట్టుగా నడుచుకునే ప్రయత్నం చేయండి, 90% సక్సెస్ అవుతారని చెప్పి నేను ఈ సభాముఖంగా అందరినీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. ఇప్పుడు పెద్దలు సిరికొండ శ్రీనివాచారి గారు, వీరు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత, పిల్లలందరికీ కూడా వారి అమూల్యమైన సందేహాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. దయచేసి కార్యక్రమం మనది కాబట్టి ఇందాకనే మిత్రులు ప్రతిభ పురస్కారాలకు సభాధ్యక్షులైనటువంటి నాగరాజు గారు, మరి కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు అన్నలు ద్రోణాచారి గారికి, అదేవిధంగా ఇందాక మిత్రులు చెప్పినట్టు 18 గంటలు నిర్విరామంగా విశ్వబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడానికి, సమాజంలో పట విశ్వబ్రాహ్మణుల యొక్క పాత్ర ఏంటి అని ఎప్పటికప్పుడు మనం మరిచిపోయేటువంటి పరిస్థితిలో మనను మేల్కొల్పుతున్నటువంటి కృష్ణమాచారి అన్నగారికి, ఇక నేను పేరున చెప్పడానికి దయచేసి టైం లేదు కాబట్టి మీరందరూ కూడా వేరే అన్యదా భావించకుండా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ ప్రతి ఒక్కరికి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని కార్యక్రమాన్ని దిగ్విజయడానికి వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఒక్కసారి ఆలోచించండి, ఇవాళ సమాజం కోసం ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు ఎంత కష్ట నష్టాలకు ఓర్చి ఈ కార్యక్రమాన్ని మనకు అందిస్తున్నారు. కాబట్టి దయచేసి మీ కరతాళ ధనులతో ఒక్కసారి గట్టిగా వాళ్ళని చప్పట్లతోని వాళ్ళు ఇంకా ఈ కార్యక్రమాలు చాలా చేయడానికి వాళ్లకు మనం ప్రోత్సాహాన్ని కలిగించవలసిందిగా కోరుకుంటున్నాం. ఇక మన ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని భవిష్యత్తులో పట నా పిల్లలు గౌరవ తొలి తెలంగాణ శాసనసభాపతి, శాసన మండలి ప్రతిపక్ష నేత అవార్డు తీసుకుపోయే వాళ్ళందరూ కూడా రెడీగా ఉండండి. అన్నగారి చేతుల మీద మీకు ప్రధానోత్సవం జరుగుతుంది. ఒక ఇద్దరు మాట్లాడిన తర్వాత ఇప్పుడు కట్ట విష్ణువర్ధన్ గారు, రాష్ట్ర కో కన్వీనర్ గారు, వాళ్ళు 1 నిమిషం మాట్లాడతారు. ఇద్దరు విష్ణువర్ధన్లు పక్క పక్కన కూర్చునేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయింది. కొడిశెట్టి విష్ణువర్ధన్ గారు మాట్లాడిన తర్వాత కట్ట విష్ణువర్ధన్ గారు మాట్లాడతారు. సభాధ్యక్షులు శ్రీరామోజు నాగరాజరావు గారు అదేవిధంగా స్వాగతం తెలియజేస్తూ, ఇప్పటికే అందరూ మాట్లాడారు, నేను మాట్లాడేసింది కూడా ఏం లేదు. కానీ కాకుంటే ఈ ఓపా స్థాపించిన 4 సంవత్సరాలకెళ్ళి ప్రతిభా పురస్కారాలు కానీ, శాస్త్రచంద్ర దర్శన పురస్కారాలు కానీ,
అనేక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తా ఉన్నాం. కాకపోతే ఈ ఓపా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మేము చాలా వరకు అందరు కూడా వ్యక్తిగతంగా ఫోన్లు చేసి చెప్పడము, మెసేజ్లు పెట్టడము ఆహ్వానిస్తా ఉన్నాము. కొద్దిగా అంటే పెద్ద ఎత్తున ఇంకా తరలి వస్తే బాగుంటుంది. ఎందుకంటే కరీంనగర్ నుంచిలే స్ఫూర్తి పొంది మేము ఓపా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాం. మరి కరీంనగర్ లో చాలా కార్యక్రమాలు నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు ప్రతిభా పురస్కారాలే కావచ్చు, తర్వాత పేద కుటుంబాలైన విషబ్రాహ్మణ పిల్లలకు పెళ్లిళ్ళైతే వాళ్ళు గంట పుస్తమటలు చేసేయడం కావచ్చు, తర్వాత అదేవిధంగా చలివేంద్రాలు కావచ్చు, ఇట్లా చాలా జిల్లాలో చేసుకుంటూ ఇంకా నియోజకవర్గ స్థాయి కూడా వేయండు. కాబట్టి ఈ వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధులను కూడా చాలా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. వారిని స్ఫూర్తిని పొందే ముందుకు పోవాలనుకుంటున్నాం. కాబట్టి మీరందరూ కూడా ఓపాను సహకరించి కొద్దిగా మాతో కలిసి వస్తే భుజం కలిపితే ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా రాబోయే కాలంలో సహకరించాలి. అదేవిధంగా ఈ రోజు ప్రతిభా పురస్కారాలు తీసుకోబోతున్న విద్యార్థులకు, అదేవిధంగా వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ రాబోయే కాలంలో విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇప్పుడు మార్కులు పొంది మీరు ప్రతిభా పురస్కారాలు అందుకున్నారో అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ప్రతి చదువులో మీరు ఆ ప్రతిభను చాటి ఇంకా ఇటువంటి పురస్కారాలు అందుకోవాలని, తల్లిదండ్రుల ఆశలను వమ్ము చేయకుండా వారి కన్న కళలను నిజం చేయాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అధ్యక్ష వారి కృతజ్ఞతలు తెలియజేసి ముగిస్తా ఉన్నాను. గారు రాష్ట్ర ఓపా కోకన్ గారు ఒక్క నిమిషం మాట్లాడు. థ్యాంక్ యూ సార్. సభకు నమస్కారం. నేటి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, తెలంగాణ రాష్ట్ర శాసనసభ తొలి శాసన సభ స్పీకర్ గారైన పెద్దలు గౌరవనీయులు మౌసనాచారి గారికి, మరియు మా రాష్ట్ర ఓపా కన్వీనర్ గారైన పెద్దలు వేములవాడ ద్రోణాచారి గారికి, అలాగే మన వరంగల్ ఉమ్మడి జిల్లా ఓపా అధ్యక్షులు గారైన నాగరాజారావు గారికి, ఒడిశెట్టి విష్ణువర్ధన్ గారికి, అలాగే ప్రధాన కార్యదర్శి ఓపా మరియు వేదికపై ఉన్న పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, వేదిక ముందున్న మన విశ్వబ్రాహ్మణ బంధుమిత్రులు మరియు ఈనాడు ఓపా ద్వారా ప్రతిభా పురస్కారాలు అందుకుంటున్న విద్యార్థులు మరియు 80 సంవత్సరాలు పైబడ్డ వారికి సన్మాన గ్రహీతలందరికీ పేరు పేరున మా రాష్ట్ర ఓపా పక్షాన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, కాలాతీతమైన సందర్భంగా ఈ యొక్క ఓపా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు మన ఉమ్మడి వరంగల్ జిల్లా వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి మా రాష్ట్ర పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీరు ఇదే విధంగా ఇక ముందు రాబో కాలంలో కూడా ఓపా ద్వారా చేపట్టే పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమాజ సేవ కార్యక్రమాలు చేయాలని, దానికి మా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. భగవానికి జర గట్టిగా అనాలి, తిందాం అన్నాం అందరం. కానీ ఎందుకంటే దైవనామ స్మరణ చేయకుండా మన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మళ్ళొక్కసారి బోలో విశ్వకర్మ భగవానికి, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమ సభాధ్యక్షులు చేసిండు. అయితే చాలా మంది వక్తలు మా దగ్గర మాట్లాడారు. సమాజం అనేక రకాలుగా రోజు రోజుకు మారుతా ఉన్నది, పరిణితి చెందుతా ఉన్నది. విశ్వబ్రాహ్మణులు మనం మాత్రం పరిణితి చెందడం లేదు. ఎక్కడ ఏం జరుగుతున్నది, ఏమి జరిగింది అంటే సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యంలో మన వృత్తులు మనకి కాకుండా పోయినాయి. ఇది వాస్తవం. ఇది 100కు 1000% వాస్తవం. మన వృత్తులు మన చేతుల్లో లేవు, పరాయీకరణ చేయబడ్డాయి. మరి ఈ నేపథ్యంలో మన లోపల ఉన్నటువంటి అనైక్యత, నేను గొప్ప అంటే నేను గొప్ప, ఎవడు కూడా మన దాంట్లో చాలా తక్కువ. 100కు 70% మంది నేను గొప్ప, జాతి గొప్ప కాదు, నేను గొప్ప అనే భావనతో ఉండడం వల్ల మన జాతి లక్ష్యం దెబ్బతింటా, జాతి ఐక్యత దెబ్బతింటా. కాబట్టి నేను గొప్ప కాదు, మన జాతి గొప్ప, మన వృత్తులు గొప్పయి. ఈ 5 కులాలు అంటున్నారు మనోళ్ళు, 5 కులాలు కావు, 5 వృత్తులు మాత్రమే అనాలి మనం, దయచేసి పెద్దలు. కాబట్టి జాతి అభ్యుదయం కోసం మాత్రమే, జాతిలో ఏ సంఘంలో ఉన్నా, ఏ కార్యక్రమాలు నిర్వహించినా జాతి అభ్యుదయం కోసం, జాతి వికాసం కోసం, సామాన్య సంఘీయుని యొక్క కష్ట సుఖాల్లో పాలు పంచుకునే విధంగా వాళ్ళ అభివృద్ధి కోసం మాత్రమే మనం పనిచేయాల్సి ఉంటుంది అనేటువంటిది మాత్రం మన సంఘాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మర్చిపోవద్దు. ఏ కార్యక్రమం కానీ, ఏ ట్రస్ట్ అయినా కానీ, ప్రతి కార్యక్రమం, ఏ నిర్మాణం చేసినా,
ఏ హాలు నిర్మాణం చేయని, ఏ గుడి కట్టని, ఏ బడి కట్టని కామన్ మ్యాన్ కు ఉపయోగపడకుంటే అది వ్యర్థం, అది నిరర్థకమైతుంది. కాబట్టి నేను పెద్దలకు మనవి చేస్తా ఉన్నా, కామన్ మ్యాన్ సంఘీయులు ఎవరైనా కూడా సామాన్య మానవుని కోసం, సంఘీయుని కోసం మీరందరూ కష్టపడాలని నేను మనవి చేస్తూ, రాబోయేటువంటి రోజుల్లోపట కొంచెం మన సమాజం అనేక రకాలైనటువంటి అవస్థలను ఎదుర్కొంటున్నాం. మనం ఇంకా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైతే తెలియడం లేదు. నిన్నటి వరకు ఒక ఫేక్ న్యూస్ మనల్ని చాలా ప్రభావితం చేసింది. మరి ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన్న మొన్న రిజిస్టర్ అయినటువంటి చిన్న చిన్న పార్టీలు, కొత్త పార్టీలు, ఎక్కువ ఆత్మాభిమానం, ఎక్కువ ఆత్మగౌరవం ఉన్నటువంటి జాతి మన విశ్వబ్రాహ్మణ జాతి. ఎవడేమన్నా అంటే వాడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోవడమే, లేకపోతే రోడ్డెక్కి ఆందోళన చేయడమే, హర్తాలు చేయడమే, నిరసనలు చేయడమే, బస్సులు కలబెట్టి ఇట్లాంటి సమస్యలకు సిద్ధాంతానికి రాద్ధాంతానికి ముందుండేటువంటి జాతి ఈ విశ్వబ్రాహ్మణ జాతి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వాన్నో లేకపోతే మనల్నో అవమానపరచాలనో కించపరచాలనో ఒక సమస్యలు రోడ్డు మీద సృష్టించాలనేటువంటి ఆందోళనతోటి కార్యక్రమంతో బేస్ చేసుకొని మన వృత్తులను ఒక మహమ్మదీయ వృత్తికి అంటగట్టి తుర్క శిల్పి, వడ్డ శిల్పి, ఇంకేదో శిల్పి, ఇట్లా రకరకాలైనటువంటి శిల్పులుగా మనల్ని, మన వృత్తులను అవమానపరుస్తూ వచ్చినటువంటి ఒక పెద్ద మెసేజ్. 33 జిల్లాలలో సమస్యలు స్టార్ట్ అయినాయి. దీన్ని ఆదిలో త్రుంచాలి. దీన్ని అనేటువంటి భావనతోటి రాష్ట్ర సంఘం పక్షాన రాష్ట్ర బీసీ కమిషన్ దగ్గరికి వెళ్ళాం. మేము అందరం అన్నగారితో చెప్పే విషయాన్ని దగ్గరికి వెళ్ళి మేము కూర్చున్నాం. 2 గంటలు ఆయన ముందు వాదనలు వినిపించాం. ఆ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వాళ్ళ సభ్యుల ముందట ఒక 2 గంటలు వాదన వినిపించడం, మన అడ్వకేట్స్ అందరినీ తీసుకుపోయినాం. మనం అందరం కూడా అన్ని సంఘాల వాళ్ళని పట్టుకపోయినాం. అక్కడికి తీసుకుపోయిన సందర్భంలో వారు అనేదంతా ఫేక్ న్యూస్, ఇదంతా మేము కాదు, మాకు తెలియదు. జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందట అతికిచ్చింది ఇవ్వడం. 33 జిల్లాల అధికార కలెక్టర్ కార్యాలయాలు, ఆర్డీఓ కార్యాలయాలు, ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర ఒక ఫేక్ న్యూస్ అంటించేసింది వాళ్ళు. ఏమని? వడ్డ శిల్పి, తుర్క శిల్పి, ఇంకేదో శిల్పి అని. ఇది అంతా ఫేక్ న్యూస్, మీరేం ఆందోళన చెందవద్దు. దీనికి బీసీ కమిషన్ కు రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వారు స్పష్టం చేసిన తర్వాత మన హృదయాలని చల్లబట్టి ఇదంతా రాష్ట్ర వ్యాప్తంగా మనం స్ప్రెడ్ చేసినాం. అన్నగారు కూడా రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారితో కూడా అన్నగారు కూడా మాట్లాడిండ్రు. ఆ మాట్లాడినటువంటి సందర్భంలో మనకు వచ్చినటువంటి స్పష్టత ఏంటంటే, ఈ రాష్ట్రంలో కులాలను నిర్మూలించాలన్నా, కులాల పేర్లు తొలగించాలన్నా ఉన్న ఏకైక అధికారిక వ్యవస్థ, జ్యుడిషియల్ పవర్ ఉన్నటువంటి వ్యవస్థ ఏంటిది అంటే బీసీ కమిషన్ మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు. కేవలం జ్యుడిషియల్ కమిషన్ పవర్ ఉన్నటువంటి బీసీ కమిషన్ వాళ్ళు తీర్మానం చేసి, వాళ్ళు సర్వే చేసి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపితే అక్కడ వాళ్ళు చేయాలి అంతగా. అప్పటిదాకా ఏది కాదు. అటువంటి సమస్యలు ఏమి లేవు. కాబట్టి ఇక అంత ఫేక్ న్యూస్ దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. ఇదంతా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయంటే, ఎందుకంటే మన జాతిని రెచ్చగొట్టి రోడ్డు మీదకి ఎక్కించి అనేక రకాలైనటువంటి సమస్యలు సృష్టించాలనేటువంటి భావనతో మాత్రమే మొన్న వచ్చినటువంటి ఫేక్ న్యూస్. కాబట్టి ఇదంతా ఎవరు నమ్మద్దని మనవి చేస్తూ, ఈ సందర్భంగా జాతి నిర్మాణంలో భాగమే ఓపా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం. జాతి నిర్మాణం అంటే ఇప్పుడేదో కొత్తగా ఊరు పొందించి చేసేటువంటి ఏం పని లేదు. ఇక్కడ వస్తున్నటువంటి నడుస్తున్నటువంటి కాలానికి అనుగుణంగా మరి మన సాంప్రదాయ వృత్తులు అరిగంటిపోతున్నటువంటి సందర్భంలో అన్నగారు పదే పదే చెప్తారు వారి ఉపన్యాసాల్లో, విద్య అనేటువంటిది మనిషికి ఎంత వినయాన్ని, సంస్కారాన్ని అందజేస్తుందో మరి దాన్ని పునికి పుచ్చుకోవాలి, దాన్ని అందుకోవాలి. సమాజం మారుతున్నది దినదినం. ఇంకో గంట అయితే ఏమైతుందో కూడా తెలియదు సమాజంలో. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఇంకా ఏ ఇంటెలిజెన్స్ వస్తుందో, ఏమైతుందో, ఉన్న సమాజం ఎటువైపు ప్రయాణం చేస్తుందో తెలియనటువంటి ఒక సందిగ్ధావస్థలో ప్రపంచం ఉన్నది. ఇది వాస్తవం. ఈ నేపథ్యంలో ఉన్న వనరులను కావచ్చు, అనేక సమస్యల మధ్య మనం ఆకలింపు చేసుకొని మన కుటుంబాలను, మన సంస్కృతిని, మన ఆచార వ్యవహారాలను, మన వృత్తులను మనం పొడగొట్టుకోకుండా వాటి అభ్యుదయానికి మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని పేర్కొంటూ, ఈ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులంతా కూడా ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పారితోషికాలే కాదు, ప్రభుత్వం ఇచ్చే పారితోషికాలు, రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో మనం మిమ్మల్ని సత్కరించేటువంటి స్థాయికి, అంటే మీరు ఐఏఎస్ ఐపీఎస్ స్థాయికి, మంచి మంచి పరీక్షలలో ఉత్తీర్ణులయ్యేటువంటి స్థాయికి రావాలని ఓపా అభిలషిస్తూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదిస్తూ ఉన్నది. మీరందరూ రాబోయే రోజుల్లో తప్పనిసరిగా మీ కుటుంబాలను, అమ్మ నాన్న, మన కుటుంబ విలువలు, మన సమాజ విలువలు, మన కమ్యూనిటీ యొక్క ఆచార వ్యవహారం ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ రోజు శరత్ సహస్ర చంద్ర దర్శనం చేస్తున్నటువంటి పెద్దలను మన ఓపా పక్షాన కొనసాగిస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా సన్మానం.
కరీంనగర్ నుంచి మొదలైనటువంటిది దాదాపు 10-15 జిల్లాల్లో ఓపా విస్తరించి ఉన్నది. రాబోయే రోజుల్లో ఓపా మరింత అభివృద్ధి చెందుతుంది. మన వరంగల్ ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల్లో కూడా ఓపా వేయబోతున్నాం. ఈ రోజు కూడా వరంగల్ రూరల్ జిల్లా ఓపా కూడా అధ్యక్ష కార్యదర్శులను ఈ రోజు కూడా ప్రకటించి పెద్దలు మోసలాచారి గారి చేతుల మీదుగా వారికి రాష్ట్ర ఓపా నాయకత్వం నియామక ఉత్తర్వులు అందజేస్తా ఉన్నది. అయితే ఈ నేపథ్యంలో మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు ఓపా పక్షాన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం పక్షాన తెలియజేస్తూ, చిన్న వాళ్ళందరికీ కూడా ఆశీస్సులు అందజేస్తూ, పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, బోలో విశ్వకర్మ భగవానికి. నాకు పితృ సమానులు తెలంగాణ తొలి శాసనసభాపతులు ప్రస్తుతం ఎమ్మెల్సీ మండలి ప్రతిపక్ష నేత మరుసనచారి అన్నగారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. కొద్దిగా ఎదురుగా లైట్లు ఇబ్బంది ఉన్నాయి. అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ, సభాధ్యక్షులు వారి నాన్నగారి నుండి 50 సంవత్సరాలు ఆ కుటుంబంతో నాకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి అధ్యక్షులు రామోజు నాగరాజారావు గారు, కార్యక్రమానికి వచ్చి వెళ్ళినటువంటి మిత్రులు శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారు, త్రిమూర్తులు ఓపా అనగానే నాకు కరీంనగర్ ఓపా అనగానే ముగ్గురు త్రిమూర్తులు కళ్ళ ముందు కదలాడతారు. వారే వేములవాడ ద్రోణాచారి గారు, కట్ట విష్ణువర్ధన్ గారు, గద్దె సత్యనారాయణాచారి గారు. వారు లేకున్నా, వాళ్ళు ఒక్కరున్నా ఇద్దరున్నా ముగ్గున కళ్ళకు బంధు మాత్రం వాళ్ళు ముగ్గురు కనబడుతూనే ఉంటారు. ఓపాను తీర్చిదిద్దడంలో, ఓపాను రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణులకు ఒక దిక్సూచిగా నిలబెట్టడంలో, ఒక పద నిర్దేశనం చేయడంలో, మిగతా వాళ్ళు స్ఫూర్తి పొందే విధంగా అనేక కార్యక్రమాల నిర్వాహకులు, రూపశిల్పులైనటువంటి ఆ ముగ్గురు పెద్దలకి, విశ్వబ్రాహ్మణ జాతికే కులములోన ఒకడు గుణవంతుడుండినా కులము వెలియువాని గుణము చేత, అటువంటి మా చొల్లేటి కృష్ణమాచారి, పొడిశెట్టి విష్ణువర్ధన్ గారు, శ్రీనివాసాచారి గారు, సురేందర్ గారు, డాక్టర్ రమేష్ గారు, పేర్లు కొన్ని తెలియక చెప్పకపోతే మన్నించాలి. మా బతుకమ్మ తల్లి పునరావిష్కర్త వంశీ కృష్ణ గారు, మా వెంకయ్యాచారి గారు, సదానందచారి గారు, వంశీ గారు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు 3 రకాలైనటువంటి కార్యక్రమాలతో ఈ సభ నిర్వహించబడుతున్నది. దానిలో పెద్దలైనటువంటి 80 సంవత్సరాలు దాటి సహస్ర చంద్ర దర్శనం 1000 సార్లు మరి ఆ దర్శనాన్ని చేసుకున్నటువంటి జాతి ఆనిముత్యాలైనటువంటి పెద్దల్ని పురస్కరించుకునేటువంటి కార్యక్రమం. అదే రకంగా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్త్రీ శక్తి పురస్కారాలు మా ఆడబిడ్డలకు, 10వ తరగతి మంచి మెరిట్ సాధించినటువంటి విశ్వకర్మ పిల్లల్ని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఆలోచనతోని ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ముందు మా ఆడబిడ్డలైనటువంటి స్త్రీ శక్తి పురస్కారాలు అందుకుంటున్నటువంటి మహిళలను ఉద్దేశించి చాలా సంతోషం. మీరు మీ వ్యక్తిగత జీవితంలో లేదా జాతి కోసం, మీ కుటుంబం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని గుర్తించి గౌరవించుకోవాలి. ఎదుటి వాళ్ళను గౌరవించడం ద్వారా మిగతా వాళ్ళలో ఆ పట్టుదలను, ఆ స్ఫూర్తిని నింపాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. నిర్వాహకులకు కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, మా స్త్రీమూర్తులకు ఈ మధ్య జరిగినటువంటి ఒక యథార్థ సంఘటనను, నేను స్పీకర్ను, మీకు తెలుసు స్పీకర్ చైర్ పైన ఉంటది, ఎక్కడ ఎవరు మా ఎమ్మెల్యేలు మాట్లాడినా నాకు అర్థమవుతుంది. అట్లనే నేను మీ అందరి ముఖాలు చూస్తా ఉన్నా.
మీరు ఎవ్వరు డిస్టర్బ్ చేసినా కూడా నేను మైక్ కింద పెట్టేస్తా. ఎందుకంటే ఈరోజు నాకు వాస్తవంగా నిన్న రూట్ కెనాల్ పంటికి సంబంధించిన రిపేర్ జరిగితే చిన్నప్పుడు జట్ట పుట్టేది, ఇక ఆ సలపుడు దేవుని కనుక అటువంటి బాధలు ఇక్కడికి వచ్చిన ఇక్కడ నుంచి నగరేకలు పోవాలి. వాస్తవంగా మనం గ్రహించాం. మీకు తెలుసు రామాయణంలో సీతమ్మ వారిని వెతకడంలో అందరూ తర్జన భర్జన పడతా ఉంటే, మీనమేషాలు లెక్క పెడతా ఉంటే, ఈ మహాసముద్రాన్ని ఎవరు దాటడం ఎవరి తరం కాదు అని అంటే ఒక వ్యక్తిని గుర్తించి ఈ మహానుభావుడు ఆ సాహసాన్ని చేయగలడు అనేటువంటి సూచన చేస్తే ఆయన కూడా ఆయన మీద ఆయనకు ఆత్మవిశ్వాసం లేదు. ఎక్కడి మహాసముద్రం, ఎక్కడి లంక, ఏ రకంగా చేరగలుగుతా అని ఆయన కూడా అంతర్మదనం చెందుతున్నప్పుడు నీకు ఆ శక్తి ఉన్నదని ఎంకరేజ్ చేసినప్పుడు ఏ రకంగా ఆంజనేయుల వారు లంకను చేరిండు, సీతమ్మను చూసిండు, రాముల వారికి ఆ శుభవార్తను చెప్పిండు. తర్వాత రావణ సంహారం ఏ రకంగా జరిగిందో మీకు తెలుసు. అట్లనే మనలో మనకు తెలియనటువంటి అపారమైనటువంటి శక్తియుక్తులు ఉంటాయి. ఈ శక్తియుక్తుల్ని కొందరు గుర్తించి సద్వినియోగం చేసుకుంటారు, కొందరు కసిగా తీసుకొని సద్వినియోగం చేసుకుంటారు, కొందరు ఎదుటి వాళ్ళు గుర్తించి ఎంకరేజ్ చేస్తే దాని నుండి వాళ్ళ ప్రతిభను వెలికి తీస్తారు. నేను చెప్పేది ఒక నిజ జీవితానికి సంబంధించినటువంటి యథార్థ గాథ. నేను చెప్పినటువంటి మాటలు, నేను చెప్పినటువంటి ఈ యథార్థ విషయాన్ని గ్రహించిన తర్వాత మేము కూడా జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని నిరూపించుకుంటామని మా ఆడబిడ్డలలో ఒక్కరైనా కూడా హామీ ఇస్తే నేను చెప్పిన దీనికి ఒక సార్థకత ఉంటది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తా ఉన్నా. 10 సంవత్సరాల క్రితం ఒక ఆడబిడ్డ, ఆమె ఒక కానిస్టేబుల్ భార్య, 16వ ఏట పెళ్ళై ఒక కానిస్టేబుల్ చేసుకొని 20వ సంవత్సరం వరకు 2 బిడ్డల తల్లి. ఓ రోజు 26 జనవరి ఆ కానిస్టేబుల్ భార్యతో అన్నాడు, ఇవాళ జెండా వందన కార్యక్రమం ఉన్నది, మా ఆఫీసర్లందరూ పెద్దవాళ్ళందరూ వస్తారు, ప్రోగ్రాం బాగుంటది, మీరు కూడా రమ్మని భార్యను 2 పిల్లల్ని తన బైక్ మీద తీసుకొని ఆ జిల్లా ఎస్పీ హెడ్ క్వార్టర్స్ కు పోతాడు. పోగానే ఈయన సైకిల్ మోటార్ స్టాండ్ వేసిన తర్వాత ఎదురుగా ఒక హెడ్ కానిస్టేబుల్ వస్తాడు. ఆయన కడక్ సెల్యూట్, పోలీసు వాళ్ళ కడక్ సెల్యూట్ ఎట్లుంటదా మీకు తెలుసు కదా, భూమిని గట్టిగా దాన్ని చేయితోని సెల్యూట్ కొడతారు, దాన్ని కడక్ సెల్యూట్ అంటారు. ఒక హెడ్ కానిస్టేబుల్ వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టిండు. ఆ తర్వాత ఒక ఏఎస్ఐ వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టిండు. ఆ తర్వాత ఒక ఎస్ఐ వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టిండు. ఆ తర్వాత ఒక సిఐ వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టిండు. ఆ తర్వాత ఒక డిఎస్పి వస్తే ఆయనకు సెల్యూట్ కొట్టిండు. ఆ తర్వాత ఎస్పీ దొరగారు వస్తే ఆయనకు కొట్టిండు. భార్య ఏం చూస్తా ఉన్నది, నా భర్త కనబడ్డ వాళ్ళకందరికీ సెల్యూట్ కొడతా ఉన్నాడు, నా భర్త కనబడ్డ వాళ్ళందరికీ సెల్యూట్ కొడతా ఉన్నాడు. ప్రోగ్రాం బ్రహ్మాండంగా అయింది, వంట చేసి వచ్చింది. ఇంటికి పోయిన తర్వాత నలుగురికి 4 ప్లేట్లు పెట్టాలి కదా, అందరూ కలిసి భోంచేస్తా ఉన్నారు. 3 ప్లేట్లు పెట్టింది, 3 ప్లేట్లలో వడ్డించింది, తను అన్నం పెట్టుకోలేదు. తినమని భర్తను పిల్లలంటే మరి నువ్వెందుకు పెట్టుకోలేదు అని అంటే నా మనసు మంచిగా లేదు. మనసు మంచిగా లేకపోతే అన్నం అయితే తినాలి కదా, అన్నం తినాలని ఉంటే కదా తినబుద్ధి అయ్యేది, నా మనసే బాగాలేనప్పుడు అన్నం ఏం తింటా అని అన్నది. చివరికి నీ మనసు మంచిగా లేకపోవడానికి కారణం ఏందని భర్త అడిగాడు. నువ్వు కనబడ్డోని కల్లా దండం పెట్టినావు కదా, నువ్వు దండం పెడతా ఉంటే నా గుండె పగిలిపోయింది, వాళ్ళందరికి అంత పెద్దోళ్ళు మనకింత చిన్నోళ్ళం కాబట్టి నా మనసు బాగలేదు అని అన్నది. మరి ఇప్పుడు చేసేది ఏమున్నది, నా నౌకరికి ఇది కాబట్టి నా నౌకరులో
భాగంగా నేను వాళ్ళందరికీ తప్పకుండా దండం పెట్టాల్సిందే అని అన్నాడు. అందుకనే నా మనసు బాగలేదు, నేను తినను, మీరు భోంచేయండి అన్నాడు. సరే మరి నువ్వు తినంది మేమెందుకు తింటాము? పిల్లలు ఊకుంటారా? ఆకలి అవుతుంది అంటారు. మరి నువ్వు తినపోయితే నేను తినపోయితే పిల్లలు తినరు, ఇదేం కథ అని అంటాడు. మరి నేనేం చేయాలో చెప్పు, నేనేం చేస్తే నువ్వు భోజనం చేస్తావు అని అడిగితే, నేను చదువుకుంటా, నువ్వు చదివిస్తానంటే భోజనం చేస్తా అని అన్నది. ఈయనేమనుకున్నాడు, ఈ పూట గడవడానికి సరే అందాం, సరే నువ్వు చదువుకో తప్పకుండా నేను చదివిస్తా అని. అందరూ అన్నం తిన్నారు. మళ్ళా తెల్లారింది, మళ్ళా వంట చేసింది, మళ్ళా 3 ప్లేట్లు పెట్టింది. మళ్ళీ ఏం కథ? మరి పుస్తకాలదే ఏమన్నది? ఏమన్నదమ్మా? ఏమన్నది? పుస్తకాలు తెమ్మన్నది. తెస్తావా? తెస్తా అన్నది. పుస్తకాలు తెచ్చిండు. మళ్ళా తెల్లారి మళ్ళా వండింది, మళ్ళా కథ కథ. మళ్ళీ ఏంది కథ? ఫీజు కట్టు కట్టింది. అర్థమవుతుంది కదా? ఫీజు కట్టిండు. ఇంటర్మీడియట్ ఎక్స్టర్నల్ రాసింది, ఒకటే షాట్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. తర్వాత ఏడాది గడిచింది, డిగ్రీ కట్టిండు, మళ్ళీ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. మళ్ళీ చదివింది, పీజీ చేసింది, మళ్ళీ ఫస్ట్ క్లాస్లో కొట్టింది. 5 సంవత్సరాలకు ఐపీఎస్ కొట్టింది. కొట్టింది 5 సంవత్సరాలకు ఏం కొట్టింది? ఆమెకు 4 చేతులు ఉన్నాయా? 2 మెదళ్ళు ఉన్నాయా? 2 చేతులు ఉన్నాయా? 4 చేతులు ఉన్నాయా? 2 మెదళ్ళు ఉన్నాయా? ఒకటే మెదడు ఉన్నదా? ఏ ఆఫీసర్లనైతే తన భర్త సెల్యూట్ కొట్టిందో, మళ్ళా అదే భర్త చూడంగా ఆ ఆఫీసర్లందరూ ఆమెకు రివర్స్ సెల్యూట్ కొట్టిండు. జీవితం అంటే ఏంటి? అందుకనే మధుసూదనాచారి సందేశం, కసి ప్లస్ కృషి ఈక్వల్స్ టు విజయం. ఏమిటి విజయం అంటే? ఏంది? కసి ప్లస్ కృషి ఈక్వల్స్ టు విజయం. రెండవది, చేయతగని విచక్షణే జ్ఞానం. జ్ఞానం అంటే ఏంది? చేయతగిందేది, చేయతగనిదేంది. మూడవది, మన జీవితం మన చేతలలోనే ఉంటుంది. ఎక్కడుంటది నీ జీవితం? ఎక్కడుంటది జీవితం? మన చేతలలోనే. నాలుగవది, ఎదుగుతూ వస్తే నిలబడతాం, ఎగురుతూ వస్తే పడిపోతాం. These are the binding principles of Mr. Madhusudanachari over a period of his entire service. ఇప్పుడు మిమ్మల్ని చూస్తే నేను ఆనందపడాలనా బాధపడాలనా? బాధపడాలి. ఎందుకు అనంటే, మనం ఎవరి వారసులం? వీర బ్రహ్మేంద్ర స్వామి వారసులం. ఎవరి వారసులం? విశ్వకర్మ వారసులం. ఎవరి వారసులం? జయశంకర్ వారసులం. మరి ఈ గొప్ప మహానుభావుల వారసులం అయి ఉండి ఒక్క మధుసూదనాచారికి ఈ స్థాయికి ఎదుగుతూనే సంబరపడతాను అనంటే మీరందరూ ఏం చేస్తున్నట్టు? మీ వారసత్వాన్ని పెంచుతున్నారా? మీ వారసత్వాన్ని తుంచుతున్నారా? ఇందాక నేను ఎందుకు సొల్లేటనా? కులములోన ఒకడు గుణవంతుడుండిన కులము వెలయో వారి గుణం చేత. ఇలా మనం ఎంతో కొంత వెలుగుతున్నామంటే మన వల్ల కాదు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి పేరు చెప్పుకొని, విశ్వకర్మ భగవాన్ని పేరు చెప్పుకొని, మన పేరు 10 సంవత్సరాల తర్వాత 20 సంవత్సరాల తర్వాత మన పేరును మాత్రం ఎవరు గుర్తు లేకుండా చేసుకుంటున్నాం. ఇది జీవితం కాదు. దయచేసి విశ్వకర్మ బంధువులైనటువంటి మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు చేతులెత్తి నమస్కరిస్తున్నా.
ఎవరో వస్తారని ఏదో చేస్తారని కాదు. నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే గ్యారెంటీగా ఏదైనా సాధించగలిగినటువంటి పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం కాబట్టి ఎవరి కోసమో ఎదురు చూడకుండా నీలో ఉన్నటువంటి శక్తియుక్తుల్ని సద్వినియోగం చేసుకుంటే, ఇందాక నేను చెప్పినటువంటి ఐపీఎస్ ఆమె అయితే ఆమె కంటే కూడా గొప్ప అవకాశాలు చేజిక్కించుకునేటువంటి అవకాశాలు ఉన్నటువంటి సమాజంలో మనం బతుకుతున్నాం కాబట్టి మనం ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆ లక్ష్యానికి చేరడానికి అనుగుణమైనటువంటి కార్యాచరణను రూపొందించుకొని నిర్విరామంగా ప్రయత్నం చేస్తే తప్పకుండా సానుకూల పరిస్థితులు వస్తాయనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి సొల్లేటి గారు, వీడికి వచ్చిన వాళ్ళందరి ఫేసులన్నీ వీడియో తీయించు. ఒక 5 సంవత్సరాల తర్వాత నేను బతుకుంటే మళ్ళీ ఒక కార్యక్రమాన్ని నువ్వు పెట్టు, అందరిని వెళ్తాం. ఎవరన్నా మనం అనుకున్న స్థాయికి చేరితే వాళ్ళకు మనస్ఫూర్తిగా ఆ రోజు నేను అభినందన కార్యక్రమాలు ఉంటాయనేటువంటి విషయాన్ని మనవి చేస్తా ఉన్నా. ఇంటర్నేషనల్ స్కూలు, ఇంటి పక్కన ఇంటర్నేషనల్ స్కూలు. నువ్వు చంద్రమండలంలో చదువుతానంటే చదివించే తల్లిదండ్రులు. ఏ మండలంలో? చంద్రమండలంలో చదువుతానంటే చదివించే తల్లిదండ్రులు. ఇంట్లో నీకన్నా ఆల్రెడీ చదువుకున్నటువంటి పెద్దలు ఇది చదువుకోమని చెప్పేవాళ్ళు. ఏదైనా మీకు డౌట్ వస్తే 1 సెకండ్లో సమాధానం చెప్పే ట్యాబ్లు, 1 సెకండ్లో సమాధానం చెప్పేటువంటి ట్యాబులు ఉన్నాయి. మీరు ఈ 4ని కనుక సద్వినియోగం చేసుకుంటే నాకు నమ్మకం ఉంది, ఇప్పటి వరకు విశ్వంలో జీవం కనిపెట్టబడలేదు. ఒక భూమి మీద తప్ప ఈ విశ్వంలో ఇంతవరకు ప్రాణి ఉన్నట్టు కనిపెట్టబడలేదు. కానీ మీరు మీకుండేటువంటి మేధస్సును సద్వినియోగం చేసుకొని దానికి అనుగుణమైనటువంటి పని కల్పిస్తే గ్యారెంటీగా బలంగా నేను నమ్ముతా ఉన్నా విశ్వంలో జీవం ఉన్నది. మీరు కనుక మీ మేధాశక్తిని సద్వినియోగం చేసుకుంటే విశ్వంలో జీవం ఎక్కడున్నదో తెలుసుకునేటువంటి శక్తి మీ సొంతం అవుతుంది అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అటువంటి అపురూపమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. నిన్న పేపర్ చదివినాం. శాలువాతో సత్కరించి పేదరికంపై యుద్ధానికి చదువే ఆయుధం అనే నినాదంతో గత 20 సంవత్సరాలుగా నర్సంపేట ప్రాంతంలో విద్యాభివృద్ధికి కృషి చేయడం జరుగుతుంది. ఈరోజు ఇంత గొప్ప బాధ్యతను అందించినందుకు పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఉత్సాహంతో మా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వరంగల్ రూరల్ ఓపా అడా కమిటీకి జనరల్ సెక్రటరీగా కొక్కొండ శ్రీకాంత్ గారు వీరు చేస్తున్నారు. అన్నటువంటి నెల్సన్ మండేలా మాటలు నా యొక్క విద్యకు ఎంతో దోహదపడ్డాయి. నాది ఎంఏ బీఈడి క్వాలిఫికేషన్. నేను ధర్మారంలో ఎస్ఎస్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ లెక్చరర్గా పాఠాలు బోధించబట్టి ఒక 17 సంవత్సరాలు. అలాగే హన్మకొండ గీతాంజలి ఉమెన్స్ డిగ్రీ కాలేజీలో పాఠాలు బోధిస్తా. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ కూడా నేను విధులు నిర్వహిస్తూ ఉన్నాను. మన పెద్దవాళ్ళు ఏది ఇచ్చినా కూడా నిలుపుకోలేం. ఒక విద్య మాత్రం ఇస్తే మనం జీవనకాలం వరకు కూడా మన యొక్క విధి నిర్వహణలో మన జీవిత కాలంలో ఎన్నో విజయాలు సాధించవచ్చు అనేటువంటి ఆలోచనతోటి బడి బయట ఉన్నటువంటి పిల్లల్ని కూడా పాఠశాలలో నేను చేయించడం, దూర విద్యలో డిగ్రీ అడ్మిషన్లు ఇప్పించడం, అనేక మందికి విద్యాదానంలో నేను కృషి చేస్తూ ఉంటాను. అలాగే మన విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా నేను విద్యా విషయంలో ఎలాంటి సేవ చేయడానికైనా ఎలాంటి సలహాలు ఇవ్వడానికైనా కూడా ముందు ఉంటా అని చెప్పి ఈ బాధ్యతలో నా వంతు సహకారం చేస్తానని మనసా వాచ కర్మన నేను మాట ఇస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఐదుగురికి ఎమ్మెల్యే గారు తరించడం జరిగింది. మరొక 5గురికి ఇప్పుడు ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వారందరూ కూడా పిలిచిన పేరు ప్లస్ వాళ్ళ తల్లిదండ్రులు రావాలి. ఈ కొండపాక అక్షయ్ కుమార్ వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వేదిక మీదకి రావాలి. వారికి డోనార్ మటి కుమార్ గారు వచ్చి
నెక్స్ట్ పుల్ప ఊరి దేదీప్య వాళ్ళు రెడీగా ఉండాలి. సంజన వాళ్ళు రెడీగా ఉండాలి. ములకల లక్ష్మీ సంజన వాళ్ళు ఉన్నారా? నువ్వు చేయకు, అటెడుకో. పైకెక్కండి మరి. సిద్ధోలు రోషిష్పతి వాళ్ళు ఉండాలి రెడీగా. ఏది బాగుంది? ములకల లక్ష్మి ఇతరుల పేరెంట్స్ రావాలి. గారు డోనర్ మహేశ్వర స్పందన ఉన్నారా? మహేశ్వర స్పందన గారు రావాలి. స్పందనేనా? నెక్స్ట్ గారు పంచానన దామోదర్ వారి శ్రీమతి వేదిక మీదకి రావాలి. ప్లీజ్ ఇక్కడ కూర్చోండి. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పూజ్యులు మత్స్యనాచార్య గారికి వారికి నా పాదాభివందనం చేస్తున్నాను. తర్వాత మిగతా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. నేను స్కూల్ అసిస్టెంట్ రిటైర్ అయిన నరేంద్రనగర్ హై స్కూల్ నుంచి. తర్వాత ఈ పెద్దలందరూ నాకు కృష్ణమాచారి గారు ఒక 20 సంవత్సరాల నుంచి పరిచయం. వారు కూడా చాలా గొప్ప కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఇక ముందు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయాలని వారిని కోరుతున్నా. వారు వైష్ణవుల గుళ్ళో కూడా పిల్లలకు వ్యాస రచన పోటీలు పెట్టి వాళ్ళందరినీ మీరు ఒకరే వచ్చిందా? బంధువులందరికీ నమస్కారం. ఈనాడు ఓపా వారి యొక్క ఆధ్వర్యంలో ఇంత చక్కని కార్యక్రమం అనగా నేను తెలుగు భాష వరిష్ఠ పౌరులకు ఇటువంటి యొక్క సన్మానం సత్కార్సులో యువతనం పెరిగి మరింత ఉత్సాహవంతమైనటువంటి జీవనం జీవిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు. రెడీగా ఉండాలి. నమస్కారమే కదా. నాగరాజరావు సార్కి నా సహకారం ఎప్పుడైనా ఉంటుంది. మా పేరెంట్స్ ఈ పొజిషన్కి తీసుకొచ్చారు నన్ను. నేను కూడా ఒక నార్మల్ పొజిషన్ నుండి మా పేరెంట్స్ ఎంతో కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చారు. మా ఫాదర్ కూడా ఇక్కడికి వచ్చారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. స్వర్ణలత గారు అడ్వకేట్ న్యాయవాది గారు రావాలి. వారి భర్త తాడూరు ప్రవీణ్ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కూర్చోండి, ఇద్దరు కూర్చోండి. నెక్స్ట్ కాగిత పద్మ గారా? ఓకే, కూర్చో. సిరికొండ స్వర్ణలత అండి. నేను న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నాను హనంకొండలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉపవారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా మంచి కార్యక్రమం అండి ఇది. పిల్లల్ని, మహిళల్ని, అలాగే మన పెద్దవాళ్ళని గౌరవించడం మన హిందూ సంస్కారం. ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు ఉపవారికి నా ధన్యవాదాలు.
అందరికీ నమస్కారం. పెద్దలకి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకంటే పెద్దవాళ్ళే. సో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ బిహైండ్ ఇట్. లాట్ ఆఫ్ స్ట్రగుల్స్ అనేది వెనకాల చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు ఈ పెద్దవాళ్ళు మనకి ఇలాంటి ఎంకరేజ్మెంట్ చేయడానికి. సో వారందరికీ నా సహకారం కూడా ఎప్పుడు ఎల్లవెల్లలా ఉంటుందని నేను అందరికీ చెప్తున్నాను. నాకు రావడానికి కూడా నాగరాజ సార్ గారు ఫోన్ చేసి మరీ చెప్పారు, సార్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. సో నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని నేను కూడా ఈ అందరికీ చెప్తున్నాను. వేదిక మీదకి రావాలి, రండి ఎస్ఐ గారు. అలంకరించిన పెద్దలందరికీ మరియు సభకు ఇచ్చేసిన పెద్దలందరికీ నమస్కారము. పిల్లలకు నా దీవెనలు. నా పేరు నాగరాణి. నేను అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్గా మడికొండ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నా. మా కృష్ణమాచారి గారు మాకు అన్నయ్య అవుతారు. నాగరాజరావు సార్ వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పిండ్రు రమ్మని, అందుకే తప్పకుండా రావాలి అని చెప్పిండ్రు, వచ్చేసిన. మహేశ్వరం భిక్షపతి గారేమో మాకు స్టార్టింగ్ నుంచి నేను అటెండ్ అవుతున్నా. ఇక్కడ అంటే మన వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అనేది తెలియదు. ఈ మీటింగ్ల వల్లనే మన వాళ్ళందరూ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, అందరు పరిచయాలు అనేది జరిగేది ఎక్కువ ఈ మీటింగ్లలోనే జరుగుతున్నాయి. అందుకే సంతోషంగా ఉంది. పూలన్నీ కలిపి దండ చేయాలంటే పూలన్నీ దగ్గరికి రావాలి, ఒక దారంలో కూర్చుతేనే అది దండ అవుతుంది అన్నట్టు మనం కూడా ఇప్పుడు అట్లనే అందరం ఒక్క దగ్గర ఉంటేనే మనకి ఏదైనా సక్సెస్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. వెరీ థ్యాంక్ఫుల్ టు ఓపా. ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు సభాధ్యక్షులు శ్రీ నాగరాజరావు గారు ఏర్పాటు చేసినందుకు వారికి ధన్యవాదాలు. ఈ సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి, కుల పెద్దలకి, ఆన్ ది డయాస్, ఆఫ్ ది డయాస్, ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇంతసేపు మీ సమయాన్ని ఓర్చుకొని మరి ఈ ఉపన్యాసాన్ని దిగ్విజయంగా పూర్తి చేసినందుకు, మరియు సభాధ్యక్షులు సభను ఇంత మంచి ప్రోగ్రామ్ ని ఏర్పాటు చేసినందుకు ఓపా వారికి నిజంగా థ్యాంక్ఫుల్. ఇలాంటి కార్యక్రమాలని ప్రతి డిస్టిక్ లోనూ జరుపుకుంటూ, ఇప్పుడు 33 డిస్టిక్లు ఉన్నాయి కదా, వాటిలన్నింటిలోనూ జరుపుకుంటూ మన మహిళలను కూడా ఓపా మహిళా సంఘాలుగా ఏర్పడి ప్రతి ఒక్కరం మన జాతి అభ్యున్నతికి కృషి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఓపా దానికి మనమందరము కృషి చేద్దామని కోరుకుంటున్నాను. నా వంతు కృషి కూడా తప్పకుండా ఉంటుంది. వరంగల్ బాడీ వాళ్ళందరూ ఉండండి, అదే అప్డేట్ నిర్వాహకులలో. అసోసియేట్ అధ్యక్షులు అలాగే నెక్స్ట్ ఓపా ఉపాధ్యక్షుడు నెక్స్ట్ ఓపా రాష్ట్ర కోకరినూరు కట్ట విష్ణువర్ధన్ గారికి ఆత్మీయ సత్కారం. చుల్లెడ్డి కృష్ణమాచారి గారు ఓపా రాష్ట్ర సలహాదారులు కూడా ఆత్మీయ సత్కారం అందుకోవాలి. రాష్ట్ర సంఘంగా బాగా కృషి చేస్తున్నారు, అందరు గట్టిగా ఫోటో దిగండి. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ జనరల్ సెక్రటరీ
జల్లిపల్లి పెంటేజరుడు ఆత్మీయ సత్కారం అందుకోవాలి. డాక్టర్ వెంగళ శాంతికృష్ణ ఆచార్య గారికి ఆత్మీయ సత్కారం వరంగల్ ఓప తరపున.